సో గట్ అంటే ఏంటంటే మన డైజెస్టివ్ సిస్టంలో లార్జ్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్. సో మనం తీసుకునే ఫుడ్ డైజెషన్ కానీ న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ ఎలిమినేషన్ ప్రాసెస్ మొత్తం మన గట్లోనే జరుగుతుంది కాబట్టి గట్ అనేది మనకు హెల్తీగా ఉండాలి. సో గట్ అనేది హెల్తీగా లేనప్పుడు కామన్గా వచ్చే సిమ్టమ్స్ ఏమిటంటే గ్యాస్ట్రిక్, ఎసిడిటీ, బ్లోటింగ్. సో గ్యాస్ట్రిక్, ఎసిడిటీ, బ్లోటింగ్ మనము స్మాల్ ప్రాబ్లమ్స్ అయితే కాదు, ఇవి చాలా కాంప్లికేటెడ్ అయ్యేది రాను రాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎసిడిటీ తీసుకోండి. ఎసిడిటీ వల్ల మనము అన్ని ఫుడ్స్ తినలేము, న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ అనేది కరెక్ట్గా ఉండదు. అండ్ ఎవరైతే వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్నారో ఎసిడిక్ బాడీ వెయిట్ లాస్ అవ్వడం కొద్దిగా టఫ్ అవుతుంది, అంటే కొద్దిగా ఛాలెంజింగ్గా అవుతుంది అనమాట వెయిట్ లాస్ అవ్వడానికి కూడా. సో మనము ఫిజికల్గా అండ్ మెంటల్గా హెల్తీగా ఉండడానికి మనకి ఈ గట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో ఏంటంటే చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ గట్ ఇష్యూస్తో సఫర్ అవుతున్నారు. ఎలా అంటే గ్యాస్ట్రిక్, ఎసిడిటీ, బ్లోటింగ్. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం తీసుకునే ఫుడ్లో సరైన న్యూట్రియంట్స్ అనేటివి సరిగా లేకపోవడం, రిఫైన్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం, జంక్ ఫుడ్ అనేది ఎక్కువగా అలవాటు చేసుకోవడం. వీటి వల్ల కూడా ఏమవుతుందంటే మన గట్ హెల్త్ అనేది తగ్గుతూ వస్తుందన్నమాట. సో మన గట్ అనేది హెల్తీగా ఉంటే ఏంటంటే మనకు వచ్చే 90% డిసీజెస్ వరకు మన గట్ని హీల్ చేసుకోవడం వల్ల మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రెస్ నుంచి కానివ్వండి, డిప్రెషన్, హ్యాపీ హార్మోన్స్ అండ్ స్ట్రెస్ రిలేటెడ్ హార్మోన్స్ ఏదైనా సరే మనం కంట్రోల్ చేయడానికి మన గట్ అనేది హెల్తీగా ఉండాలి. ఎందుకంటే మన గట్లో సర్టైన్ టైప్ ఆఫ్ హార్మోన్ అనేది సీక్రెషన్ ఉంటుంది. ఆ హార్మోన్స్ని బ్యాలెన్స్ చేయడానికి గట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎక్కువగా ఇప్పుడు ఏంటంటే ప్రిజర్వేటివ్ ఫుడ్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటున్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రిజర్వేటివ్ ఫుడ్స్ కానీ ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన గట్లో ఉండే మంచి బ్యాక్టీరియా తగ్గిపోతూ వస్తుంది. సో మన బాడీలో ఏంటంటే బ్యాక్టీరియా అనేది మన మౌత్లో అండ్ మన ఇంటెస్టైన్లో మన బాడీలో చాలా పార్ట్లో ఉంటుంది. కానీ వేరే బాడీ పార్ట్స్తో కంపేర్ చేస్తే మన గట్లో ఉండే మైక్రో బ్యాక్టీరియా కౌంట్ అనేది ట్రిలియన్స్లో ఉంటుంది. అంటే మన సెల్స్ కన్నా మన గట్లో ఉండే బ్యాక్టీరియా కౌంట్ ఎక్కువ. సో ఆ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే మన హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి, గ్యాస్ట్రిక్, ఎసిడిటీ, బ్లోటింగ్ లాంటివి రాకుండా చేయడానికి, సర్టెన్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ కూడా రాకుండా కంట్రోల్ చేయడానికి, మనం తీసుకునే ప్రతి ఒక్క ఫుడ్ నుంచి న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ కరెక్ట్గా ఉండడానికి, డైజెషన్ ఇంప్రూవ్ చేయడానికి, దీంతో పాటు మనకేంటంటే మనము ఏదైనా సరే మన పాజిటివిటీ అండ్ ఎమోషనల్ వెల్బీయింగ్ కూడా ఇంప్రూవ్ చేయడానికి ఈ గట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, రిఫైన్డ్ వల్ల, వీటి వల్ల ఏమవుతుంది మన గట్లో ఉండే మంచి బ్యాక్టీరియా అనేది తగ్గుతూ వస్తుంది. సో మన బాడీలో మన డిఎన్ఏ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి తరతరాల నుంచి ఆస్తి అనేది ఎలా వస్తుందో మన గట్లో ఉండే బ్యాక్టీరియా కూడా మన పెద్దవాళ్ళ నుంచి మనకు అలాగే వస్తుంది. ఆ గట్ అనేది మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల అండ్ మనము ఎక్సర్సైజ్ సరిగా చేయకపోవడం, ఎక్సర్సైజ్ సరిగా అని కాదు, ఎనీ ఫిజికల్ యాక్టివిటీ కరెక్ట్గా లేకపోవడం వలన, మనం తీసుకునే ఫుడ్ అనేది కరెక్ట్గా లేకపోవడం వలన ఏమవుతుందంటే మన ఆస్తి కరిగిపోతే మనం ఎంత బాధపడతామో మన గట్లో ఉండే మైక్రో బ్యాక్టీరియా కూడా తగ్గిపోతే పిల్లలు కూడా లైక్ హెల్తీగా ఉండరు అండ్ మనం కూడా హెల్త్ అనేది కరెక్ట్గా ఉండదు. ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్, సోరియాసిస్ కానివ్వండి, స్కిన్ డిసీజెస్ ఇప్పుడు ఎక్కువగా వస్తున్నాయి. సోరియాసిస్ కానివ్వండి, విటలిగో కానివ్వండి, దీంతోపాటు ఆర్థరైటిస్, ఇవన్నీ దేనికి వస్తున్నాయంటే లైక్ ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ అన్నీ మన గట్ అనేది కరెక్ట్గా లేకపోవడం వల్ల కూడా మనకి ఈ మధ్య ఇలాంటి కేసెస్ కూడా ఎక్కువగా అవుతున్నాయి. కాబట్టి ఇవన్నీ కంట్రోల్ చేసుకోవడానికి మన గట్ అనేది హెల్తీగా ఉండాలి. మన గట్ అనేది హెల్తీగా ఉండడానికి సర్టెన్ ఫుడ్స్ అనేటివి మన డైలీ రొటీన్లో యాడ్ చేసుకోవాలి. సో మనం బ్రతకడానికి మనకు నీరు అంటే లైక్ 5 ఎలిమెంట్స్ అనేటివి ఎంత ఇంపార్టెంటో గాలి కానీ, నీరు కానీ, ఇలాగే మన గట్ అనేది హెల్తీగా ఉండడానికి మనకి అన్ని ఫుడ్స్ అనేటివి ఇంపార్టెంట్. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే అన్ని ఫుడ్స్ తీసుకోరు. రైస్ అంటే రైసే ఎక్కువ తీసుకుంటారు, దాంట్లో కర్రీస్ తక్కువ ఉంటాయి, వెజిటేబుల్స్ తక్కువ ఉంటాయి, పప్పు తక్కువ ఉంటుంది. అలా కాదు, మన గట్ బ్యాక్టీరియా కరెక్ట్గా ఉండడానికి మన
అన్ని ఫుడ్స్ అనేటివి ఇంక్లూడ్ చేసుకోవాలి, బ్యాలెన్స్డ్గా ఉండాలి. అప్పుడు మనం గట్ మైక్రోబ్యాక్టీరియా అనేది, మన గట్ మైక్రోబ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది, హెల్దీగా కూడా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన గట్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి మనకు మెయిన్గా ప్రీ అండ్ ప్రోబయాటిక్స్ బాగా యూజ్ అవుతాయి. ప్రీబయాటిక్స్ అంటే ఏంటంటే ప్లాంట్ బేస్డ్ ఫైబర్స్. మనం తీసుకునే దాంట్లో ఫైబర్ ఎక్కువగా తీసుకోవాలి. ఫైబర్ ఎక్కువగా తీసుకుంటే బోవెల్ మూమెంట్ కరెక్ట్గా ఉంటుంది. అండ్ అది ఏంటంటే మన గట్కి, మన గట్ మైక్రోబ్స్కి మంచి ఫుడ్ లాగా పనిచేస్తుంది అనమాట. సో ఫైబర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మనం డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవచ్చు, వెయిట్ని కంట్రోల్ చేసుకోవచ్చు, మన గట్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. దీంతో పాటు ప్రీబయాటిక్స్, ప్రోబయాటిక్స్ అంటే మనకి కర్డ్లో కానీ వీటిల్లో అంతా మనకి ప్రోబయాటిక్స్ వస్తుంది. కర్డ్ కూడా డైలీ అలవాటు ఉన్న వాళ్ళు డైలీ 1 కప్ తీసుకోవచ్చు. దీనివల్ల మన బాడీకి కావాల్సిన కాల్షియం వస్తుంది, ప్రోబయాటిక్స్ వస్తాయి. ఉండడం వల్ల మనకి కాన్స్టిపేషన్ కూడా తగ్గుతుంది. అండ్ ఇది లివింగ్ బ్యాక్టీరియా అనమాట. సో లివింగ్ బ్యాక్టీరియాని మనము పెరుగు ఫెర్మెంట్ చేస్తాం కదా, పెరుగుని ఫెర్మెంట్ చేసినప్పుడు మనకి లైవ్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది కదా. సో ఆ బ్యాక్టీరియా అనేది చాలా హెల్దీ, మన గట్లో ఉండే మంచి బ్యాక్టీరియాని ఇంప్రూవ్ చేస్తుంది. కాబట్టి మనము ప్రీ అండ్ ప్రోబయాటిక్స్ ఫుడ్స్ తీసుకోవాలి. ఫెర్మెంటెడ్ ఫుడ్స్ కూడా బాగా తీసుకుంటే ఏమవుతుందంటే ఫెర్మెంట్ చేసినప్పుడు ఆ మంచి బ్యాక్టీరియా ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ఫెర్మెంటెడ్ ఫుడ్ కూడా మన గట్ని ఇంప్రూవ్ చేస్తుంది. కానీ చాలామంది ఫెర్మెంటెడ్ ఫుడ్ అంటే ఇడ్లీ, దోశ, మనం డైలీ ఇంట్లో చేసుకునే ఫుడ్ ఐటమ్స్ అనుకుంటారు. కానీ ఇడ్లీ, దోశలో మనం ఎక్కువ రిఫైన్డ్ రైస్ వాడుతున్నాం, రిఫైన్డ్ దాల్ వాడుతున్నాం. చాలామంది చూడండి ఇడ్లీ, దోశ తిన్నోళ్ళు కూడా చాలామంది గ్యాస్ట్రిక్ ఉంది, ఎసిడిటీ ఉంది, బ్లోటింగ్ ఉంది, వెయిట్ అయితే కంట్రోల్ అవ్వట్లేదు. అండ్ చాలామంది కూడా అబ్డామినల్ ఫ్యాట్ అనేది తగ్గట్లేదు. సో మనము ఫెర్మెంట్ చేసేటప్పుడు ఎలాంటి ఫుడ్ ఫెర్మెంట్ చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ హోల్ గ్రెయిన్స్ ఉంటాయి, చిరుధాన్యాలు అనేటివి ఇప్పుడు మనకు బాగా దొరుకుతున్నాయి. ఆ చిరుధాన్యాలు కూడా ఫెర్మెంట్ చేయొచ్చు. కానీ చిరుధాన్యాలు తీసుకునేటప్పుడు కూడా క్వాంటిటీ అనేది చూడాలి. అండ్ కిడ్నీ సమస్యలతో ఉన్న వాళ్ళు కొద్దిగా అవాయిడ్ చేయాలి. ఫెర్మెంటెడ్ ఫుడ్ నైట్ అంతా సోక్ చేసి ఫెర్మెంటెడ్ ఫుడ్ తీసుకున్న వాళ్ళకైతే మన గట్ అనేది బాగా నేచురల్గా ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి గ్యాస్ట్రిక్, ఎసిడిటీ, బ్లోటింగ్ ఇలాంటి సమస్యల్ని చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. దీంతోపాటు అట్లీస్ట్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ 30 to 40 minutes మీకు నచ్చిన ఎనీ ఫిజికల్ యాక్టివిటీ చేయండి. కానీ కొన్ని యోగా ఆసనాలు ఉంటాయి, కొన్ని యోగా ఆసనాలు ఇంక్లూడింగ్ సూర్య నమస్కారాలు కానివ్వండి, పవనముక్తాసన, సీరియస్ 2, ఇవన్నీ ఏంటంటే ఎస్పెషల్లీ మన గట్ని ఇంప్రూవ్ చేస్తాయి. అంటే మనకి గ్యాస్ట్రిక్, ఎసిడిటీ, బ్లోటింగ్ని కంట్రోల్ చేసి మన హెల్త్ని నార్మల్ చేయడానికి బాగా యూజ్ అవుతాయి. అండ్ మన గట్ మైక్రోబ్ని హీల్ చేస్తాయి. అండ్ కొంతమంది ఏంటంటే ఫాస్టింగ్ చేయొచ్చా, ఫాస్టింగ్ అనేది మనకి మంచిగా ఎఫెక్ట్ చేస్తుందా, బ్యాడ్గా ఎఫెక్ట్ చేస్తుందా అనే డౌట్ కూడా ఉంటుంది. కానీ ఒక హెల్దీ పర్సన్, నాట్ డయాబెటిక్ వాళ్ళ కోసం కాదు, అండ్ ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కాదు, లో హిమోగ్లోబిన్ ఉన్న వాళ్ళకి కాదు, ఒక హెల్దీ పర్సన్ కనీసం 15 daysకి ఒకసారి కానీ 10 daysకి ఒకసారి కానీ ఫాస్టింగ్ చేయడం వల్ల, అది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయొచ్చు, నార్మల్ ఫాస్టింగ్ చేయొచ్చు, ఎనీ ఫాస్టింగ్, కొద్దిగా ఫాస్టింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన గట్ అనేది నేచురల్గా హీల్ అవుతుంది. సో మన గట్లో ఉండే మైక్రోబ్ అనేది నేచురల్గా ఇంప్రూవ్ అవుతుంది. గట్ అనేది రెస్టింగ్ మోడ్లో ఉంటుంది కాబట్టి మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి మన గ్యాస్ట్రిక్, ఎసిడిటీ, బ్లోటింగ్ తగ్గించడానికి గట్ హెల్త్ ఇంపార్టెంట్. గట్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడానికి యోగా బాగా హెల్ప్ అవుతుంది, ఎక్సర్సైజ్ హెల్ప్ అవుతుంది. దీంతోపాటు ప్రోబయాటిక్స్, ప్లాంట్ బేస్డ్ ఫైబర్స్, omega-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫెర్మెంటెడ్ ఫుడ్స్, ఇవన్నీ మన తీసుకునే డైలీ రొటీన్లో క్వాంటిటీ మెజర్మెంట్ తీసుకుంటే 1 month, కొంతమందికి 30 days పడుతుంది, కొంతమందికి 20 days పడుతుంది. కానీ రెగ్యులర్గా తీసుకోవడం వలన అయితే 90% వరకు మనకు వచ్చే డిసీజెస్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఎందుకంటే డిసీజెస్ అన్నీ మనకి గట్లో నుంచే, గట్ కరెక్ట్గా లేకపోవడం వల్లనే వస్తాయి. కాబట్టి ఆ గట్ అనేది హెల్దీగా ఉండాలి. ఈ రోజుల్లో అయితే 90% వరకు చాలామంది గట్ ఇష్యూస్తో సఫర్ అవుతున్నారు. సో మన గట్ని హీల్ చేసుకుంటే ఆల్మోస్ట్ మన స్కిన్ కూడా లైక్ యాంటీ ఏజింగ్ లాగా వర్క్ కూడా అవుతుంది. మన గట్ అనేది హెల్దీగా ఉంటే ఉన్న వయసు కన్నా చిన్న వయసులాగా బాగా కనపడవచ్చు. స్కిన్ మీద ఉండే యాక్నే కూడా తగ్గడానికి యూజ్ అవుతుంది. స్కిన్ కూడా మనకు నీట్గా క్లియర్గా ఉంటుంది అనమాట. స్కిన్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో మనము ఇంకొక కొత్త టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.